చెన్నై ఎయిర్ షోలో విషాదం. మెరీనా బీచ్లో తొక్కిసలాట, 100 మందికి పైగా గాయాలు. ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది తరలి రావడంతో తొక్కిసలాట. షో ముగిశాక వెళ్తూ ఉండగా రైల్వే స్టేషన్లోనూ తొక్కిసలాట, 3 మృతి. మరోసారి రణరంగంగా మారిన బెంగాల్. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10 ఏళ్ల బాలిక హత్యపై ఆందోళనలు. మమతా సర్కార్పై బీజేపీ ఫైర్. పోలీస్ స్టేషన్ ముట్టడి. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. ముగిసిన పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ ఎన్నికలు. జనసేన మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు విజయం. 1వ వార్డులో ఇండిపెండెంట్ చేతిలో టీడీపీ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్ ఓటమి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్లో కలకలం. ఓ ప్రయాణికురాలి చేతికి 5 నెలల చిన్నారినిచ్చి వెళ్లిన తల్లి. డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించిన మహిళ. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. చిన్నారి తల్లి కోసం గాలింపు చర్యలు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్దానం కిడ్నీ విషాదాలు. పుస్తక ఆవిష్కరణ. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలు పరిష్కరించాలన్న వ్యక్తులు. రోగాలతో పాటే వలసలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన. బాపట్ల జిల్లా వేటపాలెంలో ఘరానా దొంగలు. బైకులు, సెల్ ఫోన్ చోరీలు చేస్తున్న ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుంచి సొమ్ము రికవరీ చేసిన పోలీసులు. శ్రీకాకుళం జిల్లా బైరిపురంలో సామాజిక భవనం ప్రారంభం. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే. పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామన్న బెందాళ్లం అశోక్. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నవరాత్రి వేడుకలు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేసిన మహిళలు. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి వాహనంపై విహరిస్తున్న శ్రీనివాసుడు. గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్న తిరువీధులు. నంద్యాల జిల్లా గడివేముల మండలంలో భారీ వర్షం. నీట మునిగిన మొక్కజొన్న, సోయాబీన్ పంటలు. నష్టం లక్షల్లోనే ఉంటుందని అధికారుల అంచనా. కర్నూలు జిల్లా సుంకేసులకు పెరిగిన వరద. 6 గేట్ల ద్వారా 26,874 క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్న అధికారులు. కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండి గేట్లు ఎత్తివేత. 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. మిడ్ మానేరు నుంచి ఎల్ఎండిలోకి 12,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. మానేరు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు.